So today's experiment is synchronization of alternator with infinite bus bar. ఇక్కడ ఆల్టర్నేటర్ అంటే ఏసీని జనరేట్ చేసేటువంటి మెషిన్. దీన్ని ఇన్ఫైనైట్ బస్ బార్ తోటి అంటే ఒక గ్రిడ్ తోటి అనుసంధానం చేయడమే సింక్రొనైజేషన్. సో ఇక్కడ మన సర్క్యూట్లో తీసుకున్నట్లయితే ఇదిగో ఇది ఆల్టర్నేటరు, స్టేటారు, ఆల్టర్నేటర్ యొక్క రోటారు, ఇదిగో ఇది ఫీల్డ్ ఆర్ రోటార్. మరి ఈ రోటారు తిరగాలి కాబట్టి ఇదిగో ఈ మోటార్కి కపుల్ అయి ఉంటుంది రోటారు. సో ఎప్పుడైతే మోటార్ సహాయంతో, డీసీ మోటార్ సహాయంతో ఇదిగో ఆల్టర్నేటర్ యొక్క రోటార్ని తిప్పామో, మరి ఈ రోటార్ తిప్పడంతో పాటుగా దీని యొక్క ఫీల్డ్ వైండింగ్ను ద్వారా ఇదిగో డీసీ కరెంటుని పంపించి ఎక్సైట్ చేయడం మూలంగా ఫ్లక్స్ వస్తుంది. ఆ ఫ్లక్స్ వెళ్ళి ఇదిగో స్టేటార్ కండక్టర్స్ని కట్ చేయడం మూలంగా వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఆ వోల్టేజ్ జనరేట్ అయినటువంటి వోల్టేజ్ తీసుకెళ్ళి ఇదిగో గ్రిడ్కి కనెక్ట్ చేయడం, దాన్నే ఇన్ఫైనైట్ బస్ బార్కి కనెక్ట్ చేయడం అని అంటాం. ఇది జనరల్గా జరిగేటువంటి ఏ ప్రాసెస్. ఏ పవర్ ప్లాంట్లో అయినా ఒక యూనిట్ ఏదైనా జనరేట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి గ్రిడ్కి కలుపుతాం. మరి ల్యాబ్లో ఎలా చేయాలి అంటే, మనం ల్యాబ్లో ఏం చేస్తామంటే ఈ జనరేట్ చేసేటువంటి దీన్ని తీసుకెళ్ళి మనకి 3 ఫేజ్ సప్లై ఎక్కడైతే వస్తుందో బస్ బార్స్ ఉంటాయి కదా, దానికి కలిపేస్తాం. అదే సింక్రొనైజేషన్. అదే బేసిక్గా దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, సింక్రొనైజ్ చేయాలి అంటే దీని ఆల్టర్నేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇదిగో ఇన్ఫైనైట్ బస్ బార్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు ఒకటే ఉండాలి. తర్వాత రెండవది వచ్చేసరికి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉండాలి, 2 వోల్టేజెస్ సేమ్గా ఉండాలి. సో ఈ ఆల్టర్నేటర్ జనరేట్ చేసేటువంటి వోల్టేజ్ ఇదిగో మన ల్యాబ్లోకి వచ్చేటువంటి 3 ఫేజ్ సో కాల్డ్ ఇన్ఫైనైట్ బస్ బార్ అనుకోండి, ఆ వోల్టేజ్ రెండు సేమ్గా ఉండాలి. మూడవది ఫేజ్ సీక్వెన్స్ సేమ్గా ఉండాలి. ఈ 3 కండిషన్స్ చెక్ చేసుకొని అప్పుడు మనం దీన్ని ఇన్ఫైనైట్ బస్ బార్ తోటి కలిపేస్తాం. అదే సింక్రొనైజేషన్ అంట. సో ఈ ప్రాసెస్లో ముందు ఇది జనరేట్ చేయాలి కదా, ఇది జనరేట్ చేయాలి అంటే ఆల్టర్నేటర్ జనరేట్ చేయాలి అంటే మరి రోటార్ని ఫీల్డ్స్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రొటేట్ చేయాలి. రొటేట్ చేయడానికి మోటార్ ద్వారా సహాయంతో కపుల్ చేసి దాన్ని తిప్పుదాం. ఒకసారి కనెక్షన్స్ జాగ్రత్తగా చూసినట్లయితే మరి మోటార్ అంటే దానికి డీసీ సప్లై ఇవ్వాలి కదా, ఇదిగో స్విచ్. సో డీసీ ప్లస్ మైనస్, ఇదిగో ఫ్యూజ్ పెట్టుకున్నాం ప్రొటెక్షన్ కోసం. మరి మోటార్ అంటే స్టార్టర్ ఉంటుంది కాబట్టి ఇదిగో 4 పాయింట్ స్టార్టర్ పెట్టుకున్నాం. 3 పాయింట్ స్టార్టర్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్లస్ నుంచి ఇదిగో లైన్ ఎదకి ఇస్తాం. 4th పాయింట్ కదా ఇదే, దీని నుంచి తీసుకెళ్ళి ఇదిగో నెగిటివ్కి ఇస్తాం. ఫీల్డ్ ఎఫ్ నుంచి మన ల్యాబ్లో ఉన్నటువంటి 350 ఓం రియోస్టాట్కి మరి మినిమంకి ఇస్తాం. దాని నుంచి పట్టుకెళ్ళి మోటార్ ఫీల్డ్ ఎఫ్కి ఇస్తాం. ఎఫ్కి వెళ్ళి నెగిటివ్కి ఇస్తాం. ఎక్కడైనా క్లోజ్ అయితేనే కరెంటు ఫ్లో అనేది జరుగుతుంది. తర్వాత ఏ నుంచి ఆర్మేచర్ రియోస్టాట్ 50 ఓం, దాని మ్యాక్సిమం నుంచి మోటార్ యొక్క ఏ, మరి మోటార్ ఏ నుంచి ఇదిగో నెగిటివ్కి ఇచ్చేస్తాం. సో మోటార్ కనెక్షన్స్ అయిపోయినాయి. తర్వాత మరి ఆల్టర్నేటర్ యొక్క ఫీల్డ్ కరెంట్ ఇవ్వాలి, ఎక్సైట్ చేసి ఫ్లక్స్ రాబట్టాలి కదా, దానికోసం ఇదిగోండి ఇదిగో ఈ ప్లస్ దగ్గర నుంచి యామ్మీటర్కి ఇచ్చుకొని, యామ్మీటర్ నుంచి రియోస్టాట్కి ఇచ్చుకొని, ఇదిగో రియోస్టాట్ నుంచి ఆల్టర్నేటర్ ఎక్స్కి ఇచ్చుకొని, ఎక్స్ నుంచి నెగిటివ్కి ఇచ్చుకోండి. ఈ రియోస్టాట్ని మార్చడం ద్వారా ఈ ఫీల్డ్లోకి వెళ్ళేటువంటి కరెంటుని మనం కంట్రోల్ చేయొచ్చు. దాని ద్వారా ఆల్టర్నేటర్ జనరేట్ చేసేటువంటి వోల్టేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్ కనెక్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి.
ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేసరికి ఇది ఆల్టర్నేటర్ స్టార్ కనెక్టెడ్. సో ల్యాబ్లో ఇంటర్నల్గా స్టార్ కనెక్టెడ్ ఇచ్చేసి ఈ టెర్మినల్స్ బయటకు వదిలేస్తాడు, ఏబిసి. సో వోల్టేజ్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ పెట్టండి ఏకి బీకి మధ్య. ఏ నుంచి ఒక యామ్మీటర్ పెట్టండి, 2 వాట్ మీటర్స్ పెట్టండి, అసలు పవర్ ఎలా డెలివరీ అవుతుందని చూడడానికి. దీని నుంచి వాట్ మీటర్ ఎంకి ఇవ్వండి, ఎం నుంచి సి అంటే కామన్ ఇవ్వండి. ఎల్ నుంచి స్విచ్ ఉంటుంది ఇక్కడ, సింక్రోనైజింగ్ స్విచ్. ఆ స్విచ్ యొక్క ఫస్ట్ టెర్మినల్, ఒకవైపు 3 టెర్మినల్స్, రెండో వైపు 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒకవైపు 3 టెర్మినల్స్లో మొదటి దానికి ఇవ్వండి. తర్వాత బి నుంచి తీసుకెళ్ళి ఇదిగో మధ్యలో టెర్మినల్కి ఇవ్వండి స్విచ్కి. సి నుంచి 2వ వాట్ మీటర్ ఎంకి ఇవ్వండి, ఎంసి షార్ట్ చేయండి. ఎల్ నుంచి 3వ దానికి ఇవ్వండి, ఇదిగో ఈ వి నుంచి ఇదిగో ఈ మధ్యలో పెట్టేయండి. ఈ వి నుంచి కూడా ఈ మధ్యలో పెట్టేయండి, లేదా ఈ 3 తెచ్చి ఈ మధ్యలో అయినా పెట్టేయచ్చు, 2 ఒకే పాయింట్ కాబట్టి అయిపోయింది. మరి స్విచ్కి రెండో వైపున ఉంది కదా, ఈ రెండో వైపున ఈ సప్లై నుంచి ఇవ్వండి. ఈ సప్లై నుంచి 3 వైర్స్ 3 ఫేజ్ సప్లై వస్తుంది కదా. సో ఇది కనెక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే సప్లై తీసుకోవాలి, డీసీ సప్లై తీసుకోవాలి, ఏసీ సప్లై 2 కూడా తీసుకోవాలి. సో ఇదిగో ఈ స్విచ్ క్లోజ్ చేయాలి. స్విచ్ క్లోజ్ చేసి స్టార్టర్ ఆన్ చేయాలి. స్టార్టర్ ఆన్ చేసిన తర్వాత మోటార్ని రేటెడ్ స్పీడ్కి తీసుకొని రావాలి, 1500 RPMకి తీసుకొని రావాలి. మరి ఆల్టర్నేటర్ యొక్క రోటార్ కూడా మోటార్ తోటి కపుల్ అయ్యింది కాబట్టి అది కూడా 1500 స్పీడ్కి వచ్చేస్తుంది. సో 1500 స్పీడ్కి వచ్చిందంటే స్పీడ్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ రిలేషనే కాబట్టి ఫ్రీక్వెన్సీ 50 Hz మెయింటైన్ అవుతున్నట్టే. ఎందుకు మనకి NS = 120f/p కాబట్టి ఇది కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే కాబట్టి స్పీడ్ 1500 వచ్చిందంటే ఫ్రీక్వెన్సీ న్యాచురల్గా 50 వచ్చేసినట్లే. సో ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. తర్వాత ఏం చేయాలి, ఇదిగో ఈ రియోస్టాట్ని వేరీ చేస్తూ ఈ వోల్ట్ మీటరు రేటెడ్ వోల్టేజ్కి వచ్చిందా లేదా చూడాలి. 450, మన ల్యాబ్లోకి వచ్చేది కూడా 450నే ఉంటుంది. సో ఇది రెండవ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఫ్రీక్వెన్సీ, రెండవ కండిషన్ వోల్టేజ్. మూడవ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఇదిగో మన ల్యాబ్లో ఉన్న 3 ఫేజ్ సప్లైని ఈ స్విచ్ క్లోజ్ చేయాలి. ఇక్కడ డార్క్ ల్యాంప్ మెథడ్ ప్రకారం బల్బులు పెడతాం ప్రతి ఫేజ్లో, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. సో ఆల్టర్నేటర్ నుంచి వచ్చే వోల్టేజెస్ వలన ఈ 3 బల్బులు ఎరగడం జరుగుతుంది. మరి ఈ సప్లై నుంచి వచ్చేటువంటి వోల్టేజ్ వలన ఈ బల్బులు వెలగడం జరుగుతుంది. మరి 2 ఒకే సీక్వెన్స్లో ఉన్నట్లయితే, ఇటు నుంచి వచ్చే వోల్టేజెస్, ఇటు నుంచి వచ్చే వోల్టేజెస్ సీక్వెన్స్లో ఉన్నట్లయితే అన్ని బల్బులు కూడా ఒకేసారి వెలగడం, ఒకేసారి ఆరిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఫేజ్ సీక్వెన్స్ తేడా ఉన్నట్లయితే కొన్ని బల్బులు ఒకసారి, కొన్ని బల్బులు మరోసారి వెలగడం, ఆరిపోవడం జరుగుతుంది. సో అబ్జర్వేషన్ చూసి ఒకే ఫేజ్ సీక్వెన్స్ తీసుకొని రావడం కోసం ఏదేని 2 టెర్మినల్స్ ఆర్ ఇక్కడ ఉన్నాయి కదా, ఏబిని జస్ట్ ఇంటర్చేంజ్ చేయండి చాలు, సరిపోతుంది. ఫేజ్ సీక్వెన్స్ సరిగా లేకపోతే అప్పుడు ఫేజ్ సీక్వెన్స్ సరిగా ఉంటుంది, అన్ని బల్బ్స్ కూడా ఒకేసారి వెలగడం, ఒకేసారి ఆరిపోవడం జరుగుతుంది. సో కొద్దిగా డార్క్ ఆరిపోయేటువంటి డ్యూరేషన్ కొద్దిగా పెంచుకోవడానికి ఈ రియోస్టాట్స్ని, స్పీడ్ రియోస్టాట్స్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఆ డార్కనింగ్ పీరియడ్ కొద్దిగా పెంచుకొని నెక్స్ట్ ఈ సింక్రొనైజింగ్ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి సో అప్పుడు ఏమైనట్టు, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది, వోల్టేజ్ మ్యాచ్ అయింది, ఫేజ్ సీక్వెన్స్ కూడా మ్యాచ్ అయింది. దీన్ని తీసుకెళ్ళి అదిగో దానిలో కలిపేసాం, గ్రిడ్లో కలిపేసాం. సో ఇది సింక్రొనైజేషన్ చేసేటువంటి పద్ధతి. స్టాప్.